లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా యు ఆర్ మై డెవిల్. మరొక్కసారి ఆమె కళ్ళమాయలో పడిపోయాడు విక్రమ్. పెద్ద కళ్ళను అటు ఇటు తిప్పుతూ బెదురుగా తన వైపే చూస్తుంటే అతని మదిలో వీణలు మోగాయి. ఆ ఫీలింగ్ గురించి తెలుసుకునే లోపు విక్రమ్ అంటూ పిలిచాడు ఉల్లాస్. మళ్ళీ అక్కడ అభినయ ఉందని గుర్తొచ్చి, సార్ అగ్రిమెంట్ పేపర్స్ అని చూపించాడు. హా, తనకి ఇవ్వు, చదివి సైన్ చేస్తుంది అని. వామ్మో, ఆ కళ్ళేంట్రా బాబు, అంత పెద్దగా ఉన్నాయి. చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. అందులో ఈత కొట్టేయొచ్చు స్విమ్మింగ్ పూల్లా విశాలంగా ఉన్న అభినయ కళ్ళను తలుచుకొని మనసులో అనుకున్నాడు. అభినయకి ఇంగ్లీష్ రాదు అని ఉల్లాస్కి తెలుసు కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరిస్తున్నాడు. ఈ అమ్మాయికి ఇంగ్లీష్ కూడా రాదా అని అనుకున్నాడు ఉల్లాస్ చెప్తుంటే. శ్రద్ధగా వింటున్న అభినయ్ వైపు చూస్తున్నాడు విక్రమ్. నాకు తెలుసురా, నీకు అభినయ మొదటి చూపులోనే నచ్చిందని. కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనుకున్నాడు రుద్ర. ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కాల్ మాట్లాడడానికి వెళ్ళిన విక్రమ్ ఇంకా రాకపోవడంతో విక్రమ్ కోసం వెళ్ళి అతను ఎవరో అమ్మాయి వైపు చుట్టూ ప్రపంచం మర్చిపోయి విక్రమ్ చూస్తుంటే రుద్ర కూడా అభినయ వైపు చూశాడు. లంగా ఓణిలో తెలుగింటి ఆడపిల్లలా కనిపించింది అభినయ. ఎప్పుడూ అమ్మాయిల్ని పట్టించుకొని విక్రమ్ అభినయ వైపు రెప్పవేయకుండా చూస్తుంటే అప్పుడే ఫిక్స్ అయ్యాడు విక్రమ్కి అభినయ నచ్చిందని. ఎలాగైనా ఆమెతో విక్రమ్కి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ అతనికి శ్రమ లేకుండా అన్నపూర్ణ గారు పెళ్లి చేశారు. అభినయ ఉల్లాస్ చెప్పింది విని అభినయ ఆ పేపర్స్ పైన సైన్ చేస్తుంది. 2 years అగ్రిమెంట్ అది. విక్రమ్ ఆ పేపర్స్ చెక్ చేసి వాటిని జాగ్రత్త చేసి, ఓకే ఉల్లాస్, మిస్సెస్ దేవ్కి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. ఓకే సార్ అని అభినయ రా అంటూ తనని ఒక రూమ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ మోడల్స్ ఉన్నారు. వాళ్ళను చూపించి ఎవరితో ఏ యాడ్ తీస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఉల్లాస్. ఒకసారి చెప్పగానే గుర్తుపెట్టుకొని తన వర్క్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ అభినయ అవతారం చూసిన మోడల్స్, ఈమె బ్యూటిషియన్ ఏంటి, ఈవిడిలానే రెడీ చేస్తుందా ఏంటి అని వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు. పైకి అంటే ఆ విషయం విక్రమ్ వరకు వెళ్తే కంపెనీ నుండి గెట్అవుట్ అంటాడని. కానీ అభినయ చేస్తున్న మేకోవర్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకే అంటారు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. తన వర్క్ ఫినిష్ అయ్యేసరికి ఉల్లాస్ వచ్చాడు అక్కడికి. అభినయ, మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఒక టెంపుల్లో యాడ్ చేయాల్సి ఉంది, గెట్ రెడీ అనేసి వెళ్ళిపోయాడు. రుద్ర కూడా తన టీంతో కెమెరాస్, కొన్ని షూటింగ్ సెట్టింగ్స్ పంపించేశాడు. విక్రమ్ తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ, సోనియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడిగాడు. ఎస్ సార్, సోనియా అగర్వాల్ గారు తన క్యారీ వ్యాన్లో లొకేషన్కు వస్తాను అన్నారు. మనం వెళ్ళేసరికి అక్కడ ఉంటారు అన్నాడు ఉల్లాస్. ఓకే, గుడ్. అక్కడ పార్కింగ్ ప్లేస్లో నిలబడి దిక్కులు చూస్తున్న అభినయను చూశారు ఉల్లాస్, విక్రమ్. అప్పటికే రుద్ర కార్తో రెడీగా ఉన్నాడు. అభినయను చూసిన ఉల్లాస్ క్యారీ వ్యాన్లో ఎక్కిద్దామని ఆమె దగ్గరికి వెళ్ళబోతే, మిస్సెస్ దేవ్, మీకు బొట్టి పెట్టి చెప్పాలా, వచ్చి కారు ఎక్కమని బేస్ వాయిస్లో పిలిచాడు పార్కింగ్ ప్లేస్లో నిలబడి ఉన్న అభినయకి. ఉల్లాస్ చెప్పిన లొకేషన్కి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు అభినయ్కి. తనకి ఇవన్నీ కొత్త. ఎవరినైనా అడగాలి అంటే భయంతో అక్కడే నిలబడి చూస్తుంటే గంభీరంగా వచ్చిన విక్రమ్ వాయిస్కి ఉలిక్కిపడి చూసింది. తను పిలిచినా ఇంకా రాకపోయేసరికి తిక్కరేగి, ఒకసారి చెప్తే అర్థం కాదా, వచ్చి కారు ఎక్కమని సీరియస్గా అరిచాడు. దెబ్బకి ఫాస్ట్గా వెళ్ళి కార్ దగ్గర నిలబడింది. ముందు ఎక్కాలా వెనక వెక్కాలా అని ఆమె వైపు వచ్చి బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేసి ఆమెను సీట్లో కుదేసి ఇంకోవైపు వచ్చిన అతనికి నోరు తెరుచుకొని చూస్తున్న ఉల్లాస్ కనిపించాడు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఉల్లాస్ని సీట్లోకి తోసి వెళ్ళి అభినయ పక్కన కూర్చొని రుద్రవైపు చూశాడు. విక్రమ్ చూపులు అర్థం చేసుకొని కార్ స్టార్ట్ చేసి లొకేషన్కి స్టార్ట్ అయ్యాడు. అభినయ భయంగా విండోకి అతుక్కుపోయి విక్రమ్ వైపు కన్ఫ్యూజన్, భయం మిక్స్ చేసి చూస్తుంటే ఫోన్ చూసుకుంటున్న విక్రమ్ ఓరగా ఆమెనే చూస్తున్నాడు. ఫ్రంట్ మిర్రర్లో నుండి విక్రమ్ ఫేస్ వైపే చూస్తున్నాడు ఉల్లాస్. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ఒక మేకప్ ఆర్టిస్ట్ను క్యారీ వ్యాన్లో పంపకుండా తనతో పాటు కారులో తీసుకువెళ్ళడం ఏంటి, అది విక్రమ్ పక్కన కూర్చోబెట్టుకొని. ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలగొక్కుంటున్నాడు ఉల్లాస్. రుద్రకి ఉల్లాస్ కన్ఫ్యూజన్ అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు. లొకేషన్ రావడంతో రుద్ర కారు ఆపాడు. ముందుగా ఉల్లాస్ దిగి విక్రమ్ సైడ్ డోర్ ఓపెన్ చేశాడు. విక్రమ్ దిగి చూస్తే అభినయ డోర్తో తంటాలు పడుతూ కనిపించింది. ఆమె వైపు వెళ్ళి డోర్
ఆమె వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. విక్రమ్ ఓపెన్ చేయడం, అభినయ దిగడం చూసిన సోనియా విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏంటి విక్రమ్, ఒక ఎంప్లాయీని కార్లో లొకేషన్కి రావడం ఏంటి? ఎంప్లాయీస్ అందరూ క్యారీవాన్లో వస్తారు కదా, అలాగే ఈ అమ్మాయి దిగుతుంటే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఏముంది ఏంటి ఈ వేళలో స్పెషల్ అని అడిగింది. సి, ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇక్కడికి వచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా చేసుకుంటే మంచిది. అంతేకాని నా మ్యాటర్లో వేలు పెడితే విరిచేయాల్సి వస్తుంది. వేలును కాదు, మెడ అని బేస్ వాయిస్లో చెప్పి వెనక్కి చూస్తే అభినయ స్పీడ్గా నడుచుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది. సోనియా కూడా ఎక్కువ లాగితే తెగేలా ఉందని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. ఉల్లాస్ సెట్టింగ్ చూడగానే, వెళ్తే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు విక్రమ్? ఎందుకు అభినయని అందరిలో హైలైట్ చేస్తున్నావు? తన పాటికి తనని వదిలేయొచ్చు కదా అని సీరియస్గా అడిగాడు రుద్ర. నేనిప్పుడు తనకి హెల్ప్ చేశాను, అది నీకు రాంగ్గా కన్వర్ట్ అయితే నేనేం చేయలేను అని స్టైల్గా చెప్పి అభినయ వెళ్ళిన వైపే వెళ్ళాడు. అభినయ కాళ్ళు కడుక్కొని గర్భగుడి ముందు నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటే ఆమె వెనకే నిలబడ్డాడు విక్రమ్. కళ్ళు తెరిచి అక్కడున్న కుంకుమ నుదుటిన పెట్టుకొని ఆమె పాపిట్లో, తర్వాత మెడలో మంగళసూత్రానికి పెట్టుకొని వెనక్కి తిరిగి చూసేసరికి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని తననే సూటిగా చూస్తూ కనిపించాడు విక్రమ్. అతని చూపుకు తడబడి పక్కకి వెళ్ళబోతుంటే, మిస్సెస్ దేవ్, మీ పూజలు అయిపోతే మనం వచ్చిన వర్క్ స్టార్ట్ చేద్దామా అని అడిగాడు. సరే అని తలదించుకొని చెప్పింది. సరే అంటూ ముందుకు నడిస్తే అతను వెనకే వెళ్ళింది. ఒకరి వెనక ఒకరు వస్తుంటే పెళ్లిలో వేయాల్సిన 7 అడుగులు ఇప్పుడు వేస్తున్నట్టు అనిపించింది రుద్రకి. విక్రమ్ ఒక బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీ, జ్యువెలరీ చూపిస్తూ షూట్కి తగ్గట్టు ఎలా రెడీ చేయాలో చెప్తుంటే అభినయ శ్రద్ధగా వింటుంది. అక్కడున్న మిగిలిన కో ఆర్టిస్టులు అలాగే వర్కర్స్ అందరూ విక్రమ్ వైపే షాకింగ్గా చూస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అతని పిఏ ఉల్లాస్ చేయాల్సిన పని అతను చేస్తుంటే వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ న్యూ మేకప్ ఆర్టిస్ట్ అంటే క్యూరియాసిటీతో చూసిన జెంట్స్ ఎంప్లాయీస్ అందరూ అభినయాన్ని చూసి వాళ్ళ మొహాలు వాడిపోయారు. అటువంటి వాళ్ళకి అభినయ నచ్చనప్పుడు విక్రమ్ ఆమెకి దగ్గర ఉండి చెప్తుంటే వాళ్ళకి గట్టిగానే షాక్ కొట్టింది. పైగా విక్రమ్ ఓన్లీ డైరెక్షన్ చేస్తాడు, ఇలాంటి విషయాలు పట్టించుకోడు. సెట్ రెడీ అయ్యేంత వరకు అటువైపు కూడా రాడు. ఆఫీస్లో బయట అయితే తన కార్లో ఉండి లొకేషన్ సెట్ అయితే సెట్ మోడల్ అన్నీ రెడీ అయిన తర్వాత వచ్చి డైరెక్షన్ చేస్తాడు. అలాంటిది వచ్చిన దగ్గర నుండి అతను బయట తిరుగుతుంటే వాళ్ళకి ఇది షాకింగ్ న్యూస్. విక్రమ్ చెప్పింది మైండ్కి ఎక్కించుకొని సోనియా ఉన్న క్యారీ వ్యాన్లోకి వెళ్ళింది. అభినయ బ్యాగ్ తీసుకొని వెళ్ళేసరికి సోనియా కాల్ మాట్లాడుతూ అభినయ రావడం చూసి కాల్ కట్ చేసింది. లాయర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ మంత్లో నా ఫియాన్సీ బయటికి రావాలి అంటుంది సోనియా. నేను ట్రై చేస్తున్నాను మేడం, ఆయనపై ఉన్నది చిన్న చితక కేసు కాదు కదా, అడిగిన వెంటనే బెయిల్ రావడానికి అన్నాడు లాయర్. డబ్బులు ఎంతైనా తీసుకోండి, దొంగ సాక్షుల్ని కొనండి, నా ఫియాన్సీ మాత్రం బయటికి రావాలి అంటుంది. అలాగే మేడం అన్నారు లాయర్. సోనియా ఇంకేదో అంటుంటే అభినయ కాస్ట్యూమ్తో రావడం చూసి, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసింది. మేడం, షూట్కి టైం అవుతుంది, మీకు మేకప్ చేయాలి అంటుంది అభినయ. ఓకే అని అభినయ తెచ్చిన కాస్ట్యూమ్లో ఇన్నర్ బ్లౌజ్ వేసుకొని ఆమె ముందు నిలబడింది. అభినయ ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా శారీ కట్టేసింది. ఆమె కట్టే విధానం చూసి కొంచెం ఆశ్చర్యపోయినా అది పైకి చూపించలేదు. తర్వాత మేకప్ వేసి జ్యువెలరీ వేసింది. రెడీ చేయడం పూర్తవడంతో అభినయ క్యారీ వ్యాన్ నుండి బయటికి వచ్చేసింది. అప్పటికే షూట్ కోసం సెట్ రెడీ అయిపోయింది. విక్రమ్ కూడా ఎప్పట్లా కోట్ తీసేసి డైరెక్షన్ చేయడానికి సిద్ధమయ్యాడు. సోనియా రావడంతో షూట్ స్టార్ట్ చేశాడు. విక్రమ్ డైరెక్షన్ చేస్తుంటే ఎప్పట్లానే అక్కడున్న అమ్మాయిలు విక్రమ్కి ఓపెన్ సైట్ కొట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళని ఒక చూపు చూసిన విక్రమ్ ఎప్పుడూ ఉండేదే కదా అని తన పని తను చేసుకుంటూ ఎందుకో అభినయ వైపు చూశాడు, తన వైపు చూస్తుందేమో అని. కానీ అభినయ మాత్రం సోనియా వైపు చూస్తుంది. తను వేసిన మేకప్లో ఏదైనా ఫాల్ట్ ఉందా అని ఆమెనే గమనిస్తుంది. బ్రేక్ ఇచ్చిన టైంలో సోనియా దగ్గరికి వెళ్ళి టచ్అప్ చేయడం, జ్యువెలరీ సెట్ చేయడం చేస్తుంది. విక్రమ్ డైరెక్షన్ చేస్తూనే అభినయ వైపు చూస్తున్నాడు. ఆమె మాత్రం విక్రమ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అందరూ తననే జొల్లు కార్చుకుంటూ చూస్తుంటే అభినయ అసలు విక్రమ్ని పట్టించుకోవడమే లేదు. ఏంటి ఈ అమ్మాయి ఒక్కసారి కూడా నా వైపు చూడడం లేదు అని. అదే ఆ లార్డ్ కృష్ణుడిని అయితే
కళ్ళలో వెలుగులు తెచ్చుకొని మరీ చూస్తుంది. కట్టుకున్న మొగుడిని నన్ను చూడ్డానికి ఏమైంది అని చిరాకు పడుతూ పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్ని అరిచేస్తున్నాడు. వామ్మో, మనోడికి జెలసీ పీక్స్లోకి పోతుందిగా. ఇంకొక షాట్లో యాడ్ పూర్తవుతుంది. బ్రేక్ ఇచ్చాడు విక్రమ్. ఇంతలో తనకి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళాడు. బ్రేక్ ఇవ్వడంతో అభినయ వెళ్ళి సోనియా జ్యువెలరీ సెట్ చేస్తుంది. సోనియా చైర్లో కూర్చుంటే అభినయ నిలబడి సెట్ చేస్తుంది. హే, కింద శారీ ప్లేట్స్ సరిగ్గా లేవు చూడు అని చూపించింది సోనియా అద్దంలో చూసుకుంటూ. దాంతో మోకాలిపై కూర్చొని కింద కుర్చీలు సర్దుతుంది. కాల్ మాట్లాడి వచ్చిన విక్రమ్ అభినయ సోనియా కాలు దగ్గర కూర్చొని చీర సెట్ చేస్తూ కనిపించింది. పైగా సోనియా కాలు కొంచెం అభినయని తాకుతుంది. అంతే, ఆ సీన్ చూసిన విక్రమ్కి బీపీ మీటర్ పెరిగిపోయింది. ఉల్లాస్ అని గర్జించగానే బ్రేక్లో టీ తాగుతున్న ఉల్లాస్ నోటి దగ్గర పెట్టుకున్న టీ తన ఒంటిపై పడి కాలుతున్నా పట్టించుకోకుండా విక్రమ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది విక్రమ్, ఏం జరిగింది అని అడిగాడు. అభినయ సోనియాతో పాటు అందరూ విక్రమ్ వైపే చూస్తుంటే విక్రమ్ మాత్రం అభినయ వైపు కోపంగా చూస్తూ ప్యాకప్ అని గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు. ఇది చెప్పడానికి పిలిచాడా అని షర్టు లాక్కొని కాలిన చోట ఊదుకుంటూ ఏడుపు మొహం పెట్టాడు. సీనార్థమైన రుద్ర చిన్నగా నవ్వుకొని వదిలేసి ఆయింట్మెంట్ తెచ్చి ఇచ్చాడు కాలిన ప్లేస్లో రాసుకోమని. కోపంగా కార్ దగ్గరికి వెళ్ళిన విక్రమ్ సిగరెట్ తీసి వెలిగించి సీరియస్గా స్మోక్ చేస్తున్నాడు. అభినయ ఆ సోనియా కాళ్ళ దగ్గర కూర్చోవడం నచ్చలేదు అతనికి. ఎందుకు నచ్చలేదు? తను నీకు ఏమవుతుంది? నీ భార్యగా కూడా ఫీల్ అవ్వడం లేదు కదా అని మైండ్ అడిగినప్పుడు అతని దగ్గర ఆన్సర్ లేదు. అభినయ తక్కువ కావడం అతని మనసుకు నచ్చడం లేదు, అంతే. సిగరెట్ ఫినిష్ అయ్యేలోపు అతని దగ్గర ఉల్లాస్, రుద్ర వచ్చారు. ప్యాకప్ చెప్పడంతో సోనియా వెళ్ళిపోయింది. మిగిలిన ఎంప్లాయీస్ కూడా సెట్ అంతా క్లియర్ చేసి వాళ్ళకి పెట్టిన క్యారీ వ్యాన్లో వెళ్ళిపోయారు. విక్రమ్ స్టార్ట్ అవుదాము అని అడిగాడు రుద్ర. విక్రమ్ ఆన్సర్ చేయకుండా వెనక్కి చూస్తుంటే ఏం చూస్తున్నావు విక్రమ్ అని అడిగాడు ఉల్లాస్. అదే మనతో వచ్చింది కదా మిస్సెస్ దేవ్, తను ఏది అని అడిగాడు. ఓ, తన ఎంప్లాయీస్ క్యారీ వ్యాన్లో వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు తెలియక మీ కారులో వచ్చేశాను, దానికి సారీ అని చెప్పి వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయింది అని క్యాజువల్గా చెప్పాడు ఉల్లాస్. అలా ఎలా వెళ్ళనిస్తావు అని ఉల్లాస్పై సీరియస్ అయ్యాడు విక్రమ్. అదేంటి విక్రమ్, తను ఎంప్లాయ్ కదా, అందులో వెళ్ళింది. ఇప్పుడు నువ్వు సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని విక్రమ్ అరవడంతో జరుచుకున్నట్టు అడిగాడు. అవును విక్రమ్, తను ఎంప్లాయే కదా, అందులో వెళ్తే నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు అని సాగదీస్తూ అడిగాడు రుద్ర. దాంతో నసలు రుద్దుకుంటూ నథింగ్ అని సీరియస్గా చెప్పి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఉల్లాస్, రుద్ర కూడా కారులో సెటిల్ అయిన తర్వాత కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ తన ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. లంచ్ తర్వాత విజయ్ గారు, క్రిష్ ఇంటికి వచ్చారు. శ్రీలక్ష్మి, అమూల్య శుభలేఖలు మార్పు చేసుకోవడానికి వస్తున్నారని. ఆనంద నిలయం ముందు ఆటో దిగిన శ్రీలక్ష్మి ఆ ఇంటిని చూస్తూ నోరు తెరిచేసింది. తల్లి నోరు మూసి, అమ్మా నువ్వు నార్మల్గా ఉండు, ఎప్పుడు చూడనట్టు చూస్తే మనల్ని చీప్గా చూస్తారు అంటుంది అమూల్య. ఆటో దిగి తన శారీ సెట్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే, ఇంత పెద్ద ఇంటికి నువ్వు కోడలు అవుతుంటే రేపటి రోజున నువ్వు ఈ ఇంటి మహారాణివి కాబోతున్నావు అని తెలియగానే సంతోషం పట్టలేకపోతున్నాను అంటుంది శ్రీలక్ష్మి. ఇప్పుడు కాదమ్మా, రేపటి రోజున ఈ ఆస్తి, ఇంటి పెత్తనం నా చేతికి వచ్చిన తర్వాత సంబరపడు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదా అని లోపలికి వెళ్ళారు ఇద్దరు. వీళ్ళకి విమల ఎదురు వచ్చి ఆహ్వానించింది. విమల కట్టుకున్న పట్టుచీర, వేసుకున్న నగలు చూసి మరొక్కసారి నోరు తెరిచింది శ్రీలక్ష్మి. ఎవరు చూడకుండా తల్లి నోరు మూసి కూతురు సైగలతో నార్మల్ అయింది. ముందుగా శుభలేఖలు మార్చుకొని భోజనం చేయకూడదు కాబట్టి స్నాక్స్ తిని మాటలు మొదలుపెట్టారు. నాకు ఇల్లు చూపించవా క్రిష్ అని అడిగింది అమూల్య. సరే అంటూ ఆమెను తీసుకువెళ్ళాడు. వెళ్తున్న క్రిష్ అమూల్యాని చూసి, వదిన గారు, మా అభినయ ఏది అని అడిగింది శ్రీలక్ష్మి. శుభలేఖల మార్పు అయిన తర్వాత అన్నపూర్ణ గారు ఆవిడ రూమ్కి వెళ్ళిపోయారు. శ్రీలక్ష్మి చేసే ఓవర్ యాక్షన్ చూడలేక ఇంకా ఇక్కడ ఉన్నది రాజేశ్వరి, విమల, శ్రీలక్ష్మి, విమల ఫ్రెండ్స్ మాత్రమే. మేడ్స్ ఎక్కడ ఉంటారు? కిచెన్లో ఉంటారు. అయినా ఇప్పుడు ఆవిడ గురించి దేనికి అని చిరాగ్గా అడిగింది విమల. అవును వదిన, శుభకార్యం జరిగేటప్పుడు దరిద్రం గురించి దేనికి అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. క్రిష్ అమూల్యని తీసుకొని వెళ్ళి ఇల్లు చూపిస్తూ ఆ ఇంటి గురించి చెప్తున్నాడు. అంతా చూసి థర్డ్ ఫ్లోర్ ఎంట్రీ లేకుండా అక్కడ డోర్స్ ఉండేసరికి, ఇదేంటి క్రిష్, థర్డ్ ఫ్లోర్కి ఎంట్రీ లేదా అని అడిగింది. అది అక్కడ అన్నయ్య తప్ప ఇంకెవరూ ఉండరు.
ఇంకెవరికి ఎంట్రీ లేదు కూడా అన్నాడు. అవునా, అదే మా అక్క ఎక్కడుంటుంది అని అడిగింది. వదిన ఇంకెక్కడ ఉంటుంది, అన్నయ్య ఎక్కడ ఉంటే వదిన కూడా అక్కడే ఉంటుంది. ఆ ఫ్లోర్ డోర్ అన్నయ్య వదిన ఫేస్ మాత్రమే ఓపెన్ అవుతుంది అంటూ గార్డెన్లోకి నడిచాడు. అదేంటి, ఇది ఇక్కడ పని మనిషిలా పడి ఉంటుంది అనుకుంటే ఆ విక్రమ్ రూమ్లో ఉంటుందా? అది వాళ్ళకి విడిగా, ఈ ఇంట్లో ఒక ఫ్లోర్ మొత్తం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మేమో అభినయ్కి ఆ విక్రమ్ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు, జాబ్కి వెళ్తుంది అంటుంది. మరి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ వేరేలా జరుగుతుంది అనిపిస్తుంది. ముందు పెళ్లి జరిగి ఇక్కడికి వస్తే కానీ ఏదీ తెలియదు అనుకుంటూ క్రిష్ పిలవడంతో గార్డెన్లోకి వెళ్ళింది. ఈవినింగ్ 4 వరకు ఉండి తర్వాత శ్రీలక్ష్మి, అమూల్య ఇంటికి వచ్చేశారు. వచ్చేటప్పుడు విమల శ్రీలక్ష్మికి, అమూల్యకి పట్టుచీర తాంబూలం ఇచ్చి పంపించింది. అది చూసి తెగ పొంగిపోయింది శ్రీలక్ష్మి. షూట్ నుండి విక్రమ్ ఆఫీస్కి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ వ్యాన్ దిగి లోపలికి వెళ్తున్నారు. అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్లో 3 జెంట్స్, అభినయ ఉన్నారు. వ్యాన్ దిగుతున్న అభినయ నడుం పట్టుకొని ప్రెస్ చేశాడు ఒకడు. ఒక్క క్షణంలో రియాక్ట్ అయిన అభినయ వాడి చెంప చెల్లుమనిపించింది. సారీ అంటూ వెకిలిగా నవ్వుతూ చెప్పాడు. వాడిని చూసి అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది అభినయ. అభినయ వెళ్ళిపోయిన తర్వాత వాడి ఫ్రెండ్స్ మార్నింగ్ నుండి చూస్తున్న ఆ అమ్మాయి నడుము సూపర్గా ఉంది, ఒక్కసారి టచ్ చేయాలి అనుకున్నా, కానీ నువ్వు ఛాన్స్ కొట్టేశావు అన్నాడు ఒకడు. అవును, కొడితే కొట్టింది కానీ మంచి ఛాన్స్ కొట్టావు అని ఇంకొకడు అన్నాడు. ముగ్గురు పార్కింగ్ ప్లేస్లో నుండి అభినయ గురించి మాట్లాడుకుంటున్నారు. గనక వాళ్ళని చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా మన విక్రమ్ బాబు చేతిలో పరలోక యాత్ర కన్ఫర్మ్. పార్కింగ్ ప్లేస్లో నుండి లిఫ్ట్లోకి వెళ్ళింది అభినయ. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వగానే తన కళ్ళల్లో నీళ్లు జలజల కారిపోయాయి. తనకి ఎప్పుడు ఇటువంటి అనుభవం ఎదురవ్వలేదు. పార్లర్లో రాహుల్ అభినయకు తెలియకుండా ఆమెను ప్రొటెక్ట్ చేసేవాడు. అందువల్ల ఎవరి వల్ల తను ఇబ్బంది పడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన మొదటి రోజే తను ఎదుర్కోవడంతో దుఃఖం పొంగుకొచ్చింది. లిఫ్ట్లో తను వెళ్ళే ఫ్లోర్ దగ్గర పడడంతో కన్నీళ్లు తుడుచుకొని ఇటువంటివి ఇలానే ఎదురవుతూనే ఉంటాయి, ధైర్యంగా ఉండాలని లిఫ్ట్ ఆగడంతో వెళ్ళింది. తను వెళ్ళేసరికి కొంతమంది లేడీస్ ఎంప్లాయీస్ లంచ్ చేస్తున్నారు. అప్పుడు ఆకలి గుర్తొచ్చింది. బ్యాగ్లో చూస్తే లంచ్ బాక్స్ లేదు. మార్నింగ్ వచ్చేటప్పుడు కంగారులో లంచ్ బాక్స్ మర్చిపోయాను అనుకొని ఆ ఫ్లోర్ కార్నర్లో నిలబడి గ్లాస్ వాల్ నుండి కనిపిస్తున్న సిటీని చూస్తుంది. మెరుపు వేగంతో ఆఫీస్కి వచ్చిన విక్రమ్ కార్ దిగి తన పర్సనల్ లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. ఏమైందిరా వీడికి ఈరోజు ఇలా ఉన్నాడు? స్పీడ్గా రావడంతో తల తిరుగుతుంటే తల పట్టుకొని అడిగాడు ఉల్లాస్. ఆ గాలి సోకిందిలే అంటూ కార్ దిగాడు రుద్ర. ఏం గాలి, పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు. విక్రమ్ గురించి వదిలే, లేదంటే నీకు పిచ్చి పడుతుంది అని రుద్ర తన క్యాబిన్కి వెళ్ళాడు. షూట్ చేసింది రివ్యూ చూడడం కోసం. ఏంటో వాడు వీడు ఈరోజు వింతగా మాట్లాడుతున్నారు, బిహేవ్ చేస్తున్నారు. ముందు ఈ కడుపులో వికారం తగ్గాలంటే లెమన్ వాటర్ తాగాలి అనుకొని క్యాంటీన్ సైడ్ వెళ్ళాడు ఉల్లాస్. విక్రమ్ తన క్యాబిన్కి వెళ్ళి తన కోట్ విసిరి ఈరోజు తన బిహేవియర్ తలుచుకున్నాడు. రేయ్ విక్రమ్, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు అని సోఫాలో కూర్చొని జుట్టులో వేలు పోనిచ్చి మార్నింగ్ నుండి జరిగేవి గుర్తు చేసుకున్నాడు. తన బిహేవియర్కి అభినయే కారణం అని అర్థమైంది. గాడ్, ఏముంది ఈ అమ్మాయిలో, ఎందుకు నేను అట్రాక్ట్ అవుతున్నాను? ఈ అమ్మాయికి దూరంగా ఉండాలి, లేదంటే నేను ఆమె మాయలో పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనుకొని అప్రయత్నంగా అతని చూపు సీసీ ఫుటేజ్ చూపిస్తున్న స్క్రీన్పై పడింది. ఒక కార్నర్లో నిలబడి కనిపించింది అభినయ. ఆమె మొహంలో బాధ క్లియర్గా కనబడుతుంది. ఎప్పుడొచ్చింది ఆఫీస్కి అనుకొని ఎంప్లాయీలు వెళ్ళిన లిఫ్ట్ ఓపెన్ చేసి చూశాడు. ఏ టైంకి వచ్చిందో తెలుసుకోవాలని. లిఫ్ట్లో ఏడుస్తూ కనిపించింది అభినయ. ఎప్పుడు నెత్తి మీద నీళ్లకుండ పెట్టుకుని ఉంటుందా ఈ అమ్మాయి అని విసుగ్గా అనుకొని మార్నింగ్ నుండి నార్మల్గా ఉన్న అభినయ ఇప్పుడు సడన్గా బాధపడడం చూసి తన ఆఫీస్లో ఉన్న ఒక్కో సీసీ ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేశాడు. అలా చూస్తున్న అతని చూపు పార్కింగ్ ప్లేస్ దగ్గర ఆగిపోయింది. చూస్తున్న అతనికి పట్టరాని కోపం వచ్చేసింది. కోపంగా ఆ సిస్టమ్కి పంచివ్వగానే అది ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. క్యాంటీన్ నుండి విక్రమ్ క్యాబిన్కి వస్తున్న ఉల్లాస్ విక్రమ్ క్యాబిన్ నుండి సౌండ్ వినిపించి ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి సిస్టమ్ పగిలిపోయి గాజు పెంకులు చల్లాచెదురుగా ఉన్నాయి. రూమ్ మొత్తం చూసి విక్రమ్ని చూస్తే సోఫాలో కూర్చొని ఒక చేత్తో ఫోన్లో ఏదో టైప్ చేస్తున్నాడు. ఇంకొక చేతి నుండి బొట్టు బొట్టుగా బ్లడ్ కారడం చూసి విక్రమ్, ఏమైంది నీ చేతికి అని కంగారుగా పట్టుకొని అడిగాడు. అతని చేతిని విదిలించి కొట్టి ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు.
అభినయను ఇబ్బంది పెట్టిన ముగ్గురు లంచ్ బ్రేక్ కావడంతో పార్కింగ్ ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు అభినయ గురించి. వాళ్ళ ఎదురుగా వచ్చి ఆగింది ఒక బ్లాక్ కలర్ వ్యాన్. అందులో నుండి చింపాంజీ లాంటి వస్తాదుల్లా ఉన్న ఇద్దరు దిగి ఆ ముగ్గురిని ఆ వ్యాన్లో ఎక్కించి తీసుకువెళ్ళిపోయారు. ఒక పాత గోడంలో ఉన్న ప్లేస్కి వెళ్ళి కాళ్ళు చేతులు కలిపి కట్టేసి ఒక మూలను పడేశారు వాళ్ళని. ఎందుకు తీసుకొచ్చారు అని అడగడానికి నోరు కూడా మెదపకుండా ప్లాస్టర్ వేసేశారు. ఆ ముగ్గురు గింజుకుంటున్నా పట్టించుకోకుండా వాళ్ళ బాస్ కోసం చూస్తుంటే అక్కడికి వచ్చి ఆగింది ఒక బెంజ్ కార్. అందులో నుండి స్టైల్గా స్మోక్ చేస్తూ దిగాడు విక్రమ్. స్మోక్ చేస్తూ గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాడు వీళ్ళ వైపే. ఆ క్షణం విక్రమ్ని చూస్తుంటే వాళ్ళకి సూట్ వేసుకున్న యముడు నడిచి వచ్చినట్టు అనిపించింది. తమని విక్రమ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్లు? అది కిడ్నాప్లా అనుకున్నారు. విక్రమ్ వాళ్ళ ముందు నిలబడి వాళ్ళ వైపు నార్మల్గా చూస్తున్నట్టు ఉంది. కానీ అతని కళ్ళలో ఉన్న ఎరుపు చూస్తే అతను ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంది. విక్రమ్ డేవిడ్ వైపు చూశాడు. డేవిడ్ వెళ్ళి వాళ్ళ ముగ్గురు కట్లు నోటికి వేసిన ప్లాస్టర్లు తీసి వెళ్ళి విక్రమ్ వెనక నిలబడ్డారు. సార్, మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు సార్? మేము మీ ఎంప్లాయీస్, మేమేం తప్పు చేశాం అని అడిగారు భయంగా. అసలు వాళ్లకు విక్రమ్ని చూస్తుంటేనే వణుకు వచ్చేస్తుంది. వాళ్ళు అలా అడగడంతో తన ఫోన్ ఓపెన్ చేసి ఒక వీడియో వాళ్ళ ముందు పెట్టారు. అది అభినయ నడుం పట్టుకున్నప్పుడు ఆమె కొట్టి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అభినయ గురించి మాట్లాడుకున్న మాటలు ఉన్నాయి. ఆ వీడియో చూసి భయంతో గుటకలు మింగారు. విక్రమ్ తన ఆఫీస్లో లేడీ ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఎవరికైనా కోరి వస్తేనే వాళ్ళతో ఇంటిమేట్ అవుతాడు. అంతేకాని అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోడు. లేడీ ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదని వాళ్ళకి సపరేట్గా క్యాబిన్, లంచ్ అరేంజ్ చేశాడు. ఇప్పుడు తన ఆఫీస్లో వర్క్ చేసే లేడీ ఇబ్బంది పెట్టడం, అది వాళ్ళ గురించి విక్రమ్ తెలిసిందని ఈరోజు తమకి పనిష్మెంట్ తప్పదు అనుకుని విక్రమ్ వైపు టెన్షన్గా చూస్తున్నారు. విక్రమ్ డేవిడ్కి సైగ చేయడంతో అతను ఒక గ్రిల్లింగ్ మిషన్ తెచ్చి విక్రమ్ చేతికి ఇచ్చాడు. పనిష్మెంట్ అంటే కొద్దిపాటిది ఇస్తాడు అనుకుంటే అతని చేతిలో ఉన్న గ్రిల్లింగ్ మిషన్ చూసి వాళ్ళు బిక్క చచ్చిపోయారు. ముందుగా అభినయ నడుం పట్టుకున్న వాడి చేతిని డేవిడ్ ఇంకొక బాడీగార్డ్ పట్టుకున్నారు. ఏ చేత్తో అయితే అభినయ నడుం పట్టుకున్నాడో ఆ చేతిని గ్రిల్లింగ్ మిషన్తో గాయం చేశాడు. ఒక్కసారిగా రక్తం పొంగి విక్రమ్ ఫేస్పై పడింది. రక్తంతో తడిసిన విక్రమ్ వాళ్ళకి ఒక రాక్షసుడిలా కనిపించాడు. కసి తీరా చేతిలో గుచ్చి, ఎంత ధైర్యం ఉంటే తనని టచ్ చేస్తావు? అది నా ఫేవరెట్ ప్లేస్. హక్కు ఉన్నా నేనే టచ్ చేయలేదు. అలాంటిది నువ్వు టచ్ చేశావు. ఎలా వదిలిపెడతాను? ఏం చేయాలి నిన్ను అనుకుంటూ ఇంకొక చేతిపై కసితీరా గాయం చేశాడు. వాడి నొప్పి కారుస్తున్న వాడి అరుపులు మిగిలిన ఇద్దరి గుండెల్లో ఆగినంత పనిచేశాయి. విక్రమ్ గురించి తెలిసి కూడా వాళ్ళు అభినయను ఇబ్బంది పెట్టారు. కారణం వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో ఉండటం వల్ల తెలియదు అనుకున్నారు. పైగా విక్రమ్ మాటలను బట్టి అభినయ అతనికి బాగా కావాల్సిన మనిషి అని అర్థమైంది. వాడు ఒంట్లో రక్తం ధారాళంగా పోతున్నా విక్రమ్కి అదేమీ పట్టడం లేదు. గ్యాప్ లేకుండా అభినయని టచ్ చేసిన వాడి చేతికి హోల్స్ పెట్టేశాడు. ఇద్దరిని చూసి డేవిడ్ ఏం చేస్తావో తెలియదు, వీళ్ళకి శాశ్వతంగా మాటలు దూరం చేయి అంటూ బాడీగార్డ్ తెచ్చిన వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్ కీతో తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాడి చెయ్యి చూసిన డేవిడ్ ఇంకా అది పనిచేయదు అని అర్థమైంది. విక్రమ్ దగ్గర 8 years నుండి విక్రమ్ పర్సనల్ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాడు డేవిడ్. 8 సంవత్సరాలు విక్రమ్లో ఇంత వైలెంట్గా ఎప్పుడూ చూడలేదు డేవిడ్. విక్రమ్కి అమ్మాయిలతో కనెక్షన్ ఉంది అని తెలుసు, కానీ ఏ అమ్మాయి కోసం అతను ఇంత వైలెంట్గా రియాక్ట్ అవ్వలేదు. అంటే విక్రమ్కి ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. డేవిడ్ ఎవరు? ఆ లక్కీ గర్ల్ చూడాలి అనుకున్నాడు. అంటే డేవిడ్కి విక్రమ్కి పెళ్ళైన విషయం తెలీదు. విక్రమ్ ఫ్యామిలీకి, రుద్రాకి తప్ప ఎవరికీ తెలియదు. ఆఖరికి ఉల్లాస్కి కూడా విక్రమ్ చెప్పలేదు. తన పెళ్లి గురించి ఇది ఇంపార్టెంట్ అయిన విషయం కాదు అనుకున్నాడు. మిగిలిన వాళ్ళ సంగతి డేవిడ్ని చూసుకోమని విక్రమ్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళేసరికి క్యాంటీన్లో ఉల్లాస్, అభినయ మాట్లాడుకుంటూ కనిపించారు. ఉల్లాస్తో మాట్లాడుతున్న అభినయని చూసి విక్రమ్ ఎలా ఫీల్ అవుతాడు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.